ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునిది. Thy word is a lamp unto the feet and a light unto the path. కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం గాక. ఈ యొక్క పెంతుకోస పండుగ దినం వరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య పఠనాన్ని చదువుకొని దేవుని వాక్యం ధ్యానం చేస్తాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులేములని వారితో ప్రభు చెప్పినటువంటి మాటలు. మనము 50 రోజుల క్రితము ఒక పండుగ చేసుకున్నాం. ఏం పండుగ గుర్తుంది ఎవరికైనా? పునరుద్ధాన పండుగ, ఈస్టర్ సండే. ఈ రోజుకి 50 రోజులు, 7 వారాలైంది. మన ప్రభుత్వం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచున్నారు. లేచిన తర్వాత 40 దినములు వారు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే చనిపోయినాడు తిరిగి లేచున్నాడని ఒక వ్యక్తి చెప్తే నమ్మరు. ఏదైనా నేను ఒక మాట చెప్పి నమ్మాలనంటే, సాక్షి ఉండాలనంటే నా కళతో చూడాలి, చెవులతో వినాలి. కళతో చూసింది, చెవులతో వినేది చెప్పిందే సాక్షి. పుట్టిన నాకు తోచింది ఎవరో చెప్పింది విని నేను చెప్తే సాక్ష్యం. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడంటే, తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు వారు కనబడుతూ అనబడుతూ నేను సజీవుడనే ఉన్నానని కనపరుచుకున్నాడు. కాబట్టి ఆయన సజీవుడని వారి తర్వాత సాక్ష్యం ఉందానికి ఆస్కారం దొరికింది. సరే, ఈ 40 దినములు అలాగే వారు కనబడి 40 దినం అయిన తర్వాత కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ మాట చెప్పాడు. మీరు ఇక్కడి నుంచి యెరూషలేము నుంచి వెళ్ళిపోవద్దు. మీ పడంతా ఎక్కడ వారు గలిలయ వారు అంతా కూడా మళ్ళీ తిరిగి మీ యొక్క వృత్తికి వెళ్ళిపోతారేమో, మీ ఇంటికి వెళ్ళిపోతారో వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళి నేను మీతో వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నేను పంపబోతున్నాను. అప్పుడేం చెప్పాడమ్మా యోహాను సువార్తలో? ఇదిగో నా ఆత్మ మీకు పంపబోతున్నాను, సత్య స్వరూపేల ఆత్మ మీ మీదకి వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను చెప్పినవన్నీ మీకు బోధిస్తారు, మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పినటువంటి రీతిగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, వెళ్ళి నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపింపబోతున్నాను, అప్పుడు మీరు శక్తి నొందెదరు. మళ్ళీ చెబుతున్నాను చూడండి, ఎంత శ్రేష్టమైన మాట అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు అక్కడ ప్రభు చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే ఒక వ్యక్తి దేవుడికి సాక్షిగా ఉండి దేవుని సువార్త ప్రకటించి దేవుని వాక్యాన్ని ఇతరులు బోధించి వారిని ప్రభువులో నడిపించాలంటే ఆ వ్యక్తి ఏం కావాలమ్మా? శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేదారు దేవుడు, ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ. అందుకని ఈ యోదయలోను గలిలయలోను భూదిగంతముల వరకు యెరూషలేములో మాత్రమే కాదు, భూదిగంతము మాకు సాక్షులేములని వారితో చెప్పినాడు. అందుచేత ఒక వ్యక్తి దేవుడికి సాక్షి ఉండాలంటే ఏం కావాలమ్మా? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈరోజు నువ్వైనా నేనైనా మన ఎవరైనా సరే ఈ లోకంలో 10 మందికి సువార్త ప్రకటించి మన ప్రభువును నడిపించాలంటే మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ తోడు, శక్తి కావాలి. అందుకని యేసుక్రీస్తు వారికి ఆ వాగ్దానం చేస్తున్నాడు. అదే రీతిగా 40 దినాలు అయిన తర్వాత ఆరోహణం అయిపోయినాడు. అమ్మా చూడండి, అక్కడ చూడండి 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన, అప్పుడు వారి కన్నులతో కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనుక్కోయాడు. అలాగే ఆరోహణమై తెల్లని వస్త్రాలను ధరించుకున్నటువంటి మనుషులు కూడా వచ్చిన దేవదూతలు వాళ్ళందరూ చూస్తుండగా ఆరోహణమైన పర్వతాన్ని దేవిస్తుంది. ఆ తర్వాత 40 దినాలు అయిన తర్వాత 10 రోజులు గడిచింది. 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారు కనబడి వారు ఒక్కొక్కరి మీద రాగా. ఇప్పుడు చూడండి 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. తర్వాత ఏముంది? ఆత్మ వారికి ఏముంది? వాక్ శక్తి, వాక్ శక్తి, మాట్లాడడానికి శక్తి.
దేవునికి స్వార్థ ప్రకటించడానికి శక్తి, ఇతరులకు సాక్షి ఉండడానికి, దేవునికి సాక్షి ఉండడానికి, ఇతరులు నడిపించడానికి శక్తి అనుగ్రహించాడు. కాబట్టి అన్య భాషలతో మాట్లాడసాగి దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది అన్య భాష అంటే మనకు తెలియనటువంటి భాష. మనకు తెలియని భాష మనం మాట్లాడాలంటే మన శక్తి సరిపోదు. ఆ భాష చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, చిన్నప్పుడు ఈ నేర్చుకోవాలి, అప్పుడే కానీ భాష రాదు. కానీ ఏమి చేయకూడగానే అన్ని భాషలు మాట్లాడుతున్నారంటే ఎక్కడికి వచ్చింది శక్తి? పరిశుద్ధాత్మించినటువంటి శక్తి. అందుకని అన్య భాషతో మాట్లాడి దేవునికి నామాన్ని గణపరిచిన దేవుని స్తోత్రం అంటారు. యేసుక్రీస్తు ప్రకటించినటువంటి వాగ్దానం ప్రకారంగా పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు, వారి శక్తినిచ్చాడు, అన్య భాషతో మాట్లాడి దేవునికి ఎలా మారారమ్మా? సాక్షులుగా మారి ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఓకే, మరి దీనికంటే ముందు ఒక సంగతి జరిగింది. ఏమో చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం దాని ముందు అపోస్తలుల ముందు ఉంటుంది చూడండి. 20వ అధ్యాయము 22వ వచనం, 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏమన్నాడమ్మా? పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపం క్షమించరో అవి వారికి క్షమింపబడము, ఎవరి పాపములు మీరు నిలిచుండనిత్రో అవి నిలిచుండని వారితో చెప్పండి. ఇంకా చాలా జ్ఞాపకం గమనించండి. ఇంకా అప్పటికి ఇంకా ఆరోహణమే వెళ్ళిపోలేదు, తిరిగి లేచున్నాడు అంతే. చనిపోయి తిరిగి లేచి ఆ మొదటి దిన ముందు కనబడ్డాడు. సాయంకాలం మనం నేర్చుకున్నాం కదా, సాయంకాలం ముందు శిష్యులందరూ కూడా ఆయనతో తలుపులు మూసుకున్న ప్రభు వచ్చున్నాడు కదా. అప్పుడు ఆ గదిలో ఉన్నప్పుడు తలుపులు వేసి ఉండగా ఆయన వచ్చి వారి మీద ఏం చేశాడమ్మా? ఊది పరిశుద్ధాత్మ పొందుడి. ఊదడం అంటే నోట్లోంచి ఏమొస్తుంది? గాలి. ఏం గాలి? ఆయన ఏం గాలి ఉంది? మనం గాలి పీల్చడం మానేస్తే ఏమవుతాం? చనిపోతాం. అంటే ఒక వ్యక్తి జీవించాలంటే గాలి కావాలి, ప్రాణవాయువు అంటున్నాం. అలాగే ఆత్మరూపంగా మనుషుడు జీవించాలంటే యేసుక్రీస్తు ఊదే జీవాత్మ కావాలి. అది ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. ఎప్పుడు? ఇంకా ఆరోహణం అవ్వలేదు, తిరిగి లేచిన తర్వాత. ఓకే, మళ్ళీ అక్కడ ఆరోహణమే 40 దినాల తర్వాత ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వస్తాడు అని చెప్పాడు. 50 దినం అయితే పెంటెకోస్తు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వచ్చాడు. మరి ఇక్కడ ఊదాడు కదా, పరిశుద్ధాత్మ వచ్చాడా లేదా? అప్పుడు ఊది పరిశుద్ధాత్మ పొందుడి. పరిశుద్ధాత్మ పొందుతున్నారు కానీ ఆ పండగప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ వంటి శక్తిగా అది ఓన్లీ టెంపరీగా ఈ 40 దినాలు లేదా 50 దినాలు వారందరికీ శక్తి కావాలి, బలము కావాలి. ఎందుకంటే చాలా జాగ్రత్త మనిషి. ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వారు తోడు ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉన్నారు వాళ్ళందరూ కూడా. యేసుక్రీస్తుని చంపేశారు, మీరు కూడా ప్రాణ భయంతో అక్కడ ఉన్నారు, ఆ గదిలో ఉన్నారు, మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పేసి. ఇంకా ఆ పరిశుద్ధాత్మ ఇంకా 50 దినాలు ఉన్నాయి. మరి 50 దినాలు ఎలా ఉంటారు వీళ్ళు? వీరికి ఏం తోడు కావాలి కదా, వెళ్ళిపోతున్నాడు. అందుకని 50 దినాలు వారికి తాత్కాలిక తోడు ఉండడానికి తాత్కాలికంగా ఊది పరిశుద్ధాత్మ ఇచ్చాడు. శక్తితో కూడాడు కాదు, వారికి ఆదరణగా ప్రజల దగ్గర నుంచి ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధన తట్టుకునే శక్తిని కలగడానికి తాత్కాలికంగా అప్పుడు మాత్రమే ఆత్మించాడు. ఎందుకంటే ఉదాహరణ చూడండి, 24వ అధ్యాయం చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం చూడండి, 24:50 చదువుతున్నాను చూడండి. 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన వ్యాధిని వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశ్రయించను. వారిని ఆశ్రయించుండగా ఆయన వారిని ప్రత్యేకం పడి పర్వతం ఆరోహణమైనను. వారు ఆయన నమస్కారం చేసి మహానందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఏం చేశారమ్మా? ఎడతెగక ఏం చేశారు? దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేసిండు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ 40 దినం ముందు కనబడి వెళ్ళిపోయినాడు కదా. అంటే యేసుక్రీస్తు లేచిన దినం మొదలుకొని పెంతెకోస్తు పండుగ అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చే దినం వరకు వీళ్ళు ఏం చేస్తారమ్మా? దేవాలయంలోను లేదా ఇంటిలోను కూడుకొని దేవుని ఏం చేస్తున్నారు? దేవుని స్తోత్రం చేస్తున్నారు. ఎవరి వలన? ఆయన ఊదినటువంటి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అలా చేస్తుండగా పెంతెకోస్తు పండుగప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినాడు, వారిని దిగి ఉన్నాడు. ఆ శక్తి వారికి ఇవ్వగానే అన్య భాషలో మాట్లాడటము, దేవుని సాక్షులు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఊదినటువంటి పరిశుద్ధాత్మ, అక్కడ పరిశుద్ధాత్మ అంటే అది తాత్కాలికమైనది.
టెంపరీ కంఫర్ట్. కానీ పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దినమందు దిగి వచ్చిన దేవుడు ఈవెన్ టుడే ఈస్ దేర్. ఆ దినమందు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు, నడిపిస్తూ ఉన్నాడు. పర్మనెంట్. ఎప్పటి వరకు? మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు ఆయన ఇక్కడే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మళ్ళీ సాక్షులుగా ఆయన మార్చుకుంటాడు. ఎందుకోసము? మనకి ఏమవడానికి? శక్తిని ఇవ్వడానికి. శక్తిని ఇస్తే మనకేమొస్తుంది? బలం వస్తుందా? ఏం బలం వస్తుంది? ఆయన సాక్షులుగా మారతాం. దేవుడు పరిశుద్ధాత్మ మనకు శక్తిని ఇస్తే మనం యేసుక్రీస్తుకి సాక్షులుగా మారి సువార్త ప్రకటించడానికి ధైర్యం కలిగి ఉంటాము. అందుచేత మనందరికీ పరిశుద్ధాత్మ కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? లేకపోతే మనం దేవుడికి సాక్షులు ఉండలేము. అందుకని చాలా మంది ఈ లోపల తప్పిపోతున్నారు, విశ్వాసం పడిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, జ్ఞానంకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తమ కుడికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తి లేకపోవడం వలన. ఈరోజు ప్రభు చెప్పినట్టు మాట, ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి వాడని వేసి చూస్తూ వెళ్ళాలంటే మనకి ఎవరి తోడు కావాలి? సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరో పెంచుకొస్తూ సంఘంలో పెంచుకు సంఘంలో సంఘం ఉంది, ఆ సంఘం వారికి సంబంధించిన పరిశుద్ధాత్మ అనుకోకండి. ఈ ప్రపంచంలో ఎంతమంది విశ్వాసం వారో వారందరికి సంబంధించినది పరిశుద్ధాత్మ. ఈరోజు మనకు కావాలి. నేర్చుకుందాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వచ్చినప్పుడు వారు ఎటువంటి కార్యాలు చేశారు? ఈ అపోస్తలులు, ఈ 12 మంది ఏం చేస్తున్నారు? అది కనుక మనం నేర్చుకుంటే మనం కూడా అటువంటి శక్తి గల కార్యాలు చేయగలుగుతాం. ఒక 5 కార్యాలు వారు చేస్తున్నారు, త్వరగా ముగిస్తాను, గమనించండి, నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూడండి, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఇప్పుడు ఇంతకు మనం 1-4 వరకు చదువుకున్నాం కదమ్మా. పరిశుద్ధాత్మ దిగి రాగానే వారు అన్య భాషలో మాట్లాడినారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. ఇదేంటిది? ఏంటి మాట్లాడుతున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు? మన భాష మాట్లాడుతున్నారేంటి అని అంటే కొంతమంది ఏమన్నారంటే తాగేసారు, వీళ్ళందరూ కూడా తాగేసి ఏదో మాట్లాడుతున్నారని అవహేళన చేశారు. అప్పుడు పేతురు ఒక కార్యం చేశాడు. చూడండి 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ పదకొండుతో కూడా లేచి నిలచి బిగ్గరగా వాడుతారు, యూదేయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు భక్తులు గారు, ప్రొద్దుపడిసి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను అని వారు అపోహలో ఉన్నటువంటి ప్రజలకి స్వార్త ప్రకటించాడు. ఎవరమ్మా? పేతురు గారు. ఇంతవరకు వెళ్ళి ఏదైనా ప్రార్థన చేసేవాడు, ఏదైనా చిన్న చిన్న మాటలు చెప్పేవాడు, కానీ ఇలా ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. పేతురు ఎందుకో తెలుసా? అంతవరకు ఆయన మీద ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. పైగా ఆయన యేసుక్రీస్తున్నాడు, ఆలస్యం రాలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయినాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు. కాబట్టి ఆయన లేచి బిగ్గరగా ధైర్యంగా వారందరి ముందు లేచి అసలు ఎందుకు ఇలా భాషతో మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అనేటువంటి సంగతి అక్కడ ఉన్న వారందరికీ పాత నిబంధనలు యోవేలు గ్రంథంలో రాయబడిన సంగతులన్నింటినీ చదివి వినిపించి దాని అర్థాన్ని చెప్పడం ప్రారంభించాడు. గొప్ప దేవునికి సువార్తను అక్కడ ప్రకటించడము జరిగింది. మళ్ళీ ఏమన్నాడు? 21వ చూడండి, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందులని దేవుడు చెప్పుచున్నాడు అని సువార్త ప్రకటించగానే మళ్ళీ కేవలం 22వ వచనం, ఇశ్రాయేలు వాలారా, ఈ మాటలు వినడి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుత కార్యమును మహత్కార్యమును సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన ముప్పు పొందినవానుగా మీకు కనబరచను, ఇది మీరే ఎరుగుదురు అని ఎంతో చక్కని సువార్తని వారికి ప్రకటించడం ప్రారంభించడం. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి శక్తి. ఎక్కడో పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవక్త యోవేలు ప్రవక్త ఇచ్చినటువంటి సంగతిని ఇక్కడ చదివి ఆ ప్రవచన ప్రకారం జరిగింది అని విడమర్చి చెప్పడానికి ఆయన జ్ఞానం ఎక్కడ వచ్చిందమ్మా?
దేవుని యొక్క ఆత్మ. ఎందుకని యోవేలుకి చెప్పింది ఎవరు? ఇదే ఆత్మ. ఇప్పుడు యోవేలు చెప్పిన దాన్ని ఇక్కడ ప్రకటించడానికి శక్తి ఇచ్చింది ఎవరు? ఇదే ఆత్మ. చేత దేవునికి సువార్త ప్రకటించడానికి మనకేం కావాలమ్మా? దేవుని యొక్క శక్తి కావాలి. అంటే దాని ఉపవార్థం ఉంది ఏమిటో తెలుసా? దేవునికి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరమో, ఆ ప్రకటింపబడిన సువార్తను అర్థం చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ శక్తి కావాలి, లేకపోతే అర్థం కాదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ఇటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ప్రకటించాడు కదమ్మా. ఎంతమంది నమ్మారు? యేసు దేవుడు కూడా ఎంతమంది నమ్మారు? ఆయన చెప్పేసిన వాళ్ళే కదా, వీళ్ళే కదా. మరి సువార్త ప్రకటించాడు, అందరూ నమ్మారా? కొంతమంది నమ్మారు. అందరూ నమ్మారా? నమ్మలేదు. నమ్మని వారు ఏం చేశారమ్మా? యేసుని చంపేశారు. అంటే ఏమిటనమాట? సువార్తని అర్థం చేసుకునే శక్తి వారికి లేదు. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ, ఎందుకంటే వారికి ఆశ లేదు. ఆశ లేదు. దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని సువార్త మీద దేవుని నమ్ముకుందాం అనేటువంటి ఆశ లేదు కాబట్టి వారు ఈస్తే విషయం. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు రాగానే వాళ్ళ ఏమొచ్చిందమ్మా? శక్తి. శక్తి రాగానే సువార్త ప్రకటించారు. అంటే ఏమన్నాడు? ఏం చెప్పాడు ప్రభు? ఓ దిగంతలో నాకు మీరు సాక్షులే ఉందని చెప్పారు. అందుకని పరిశుద్ధాత్మ శక్తి రాగానే మొట్టమొదటిగా సాక్షిగా మారిందారమ్మా? పేతురు సాక్షిగా మారింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుని సాక్షిగా మారాలి. మనం మందిరానికి వస్తాం, ఆరాధన చేస్తాం, అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం. మన పనులే, మన ఉద్యోగాలు, మన పనులు, మన బడులు, మన స్కూళ్ళు, మన కాలేజీలు, ఉద్యోగాలు. యేసుక్రీస్తు మళ్ళీ ఇప్పుడు గుర్తు రావడానికి శుక్రవారం రా మళ్ళీ అప్పుడే గుర్తుకొస్తుంది, అప్పుడే చర్చ గుర్తుకొస్తుంది, అప్పుడే దేవుడు గుర్తుకొస్తుంది. మన సాక్షులు ఎలా మారడం? మధ్య రోజుల్లో కొట్టుకుపోతుంటాం ఈ లోకంలో. ప్రతిరోజు దేవుని సాక్షి ఉండాలి. శుక్రాశని ఆదివారాలే కాదు, ప్రతిరోజు మన బ్రతుకు దినం అన్నీ కూడా ఏసైతే మనకు ఎలా ఉండాలమ్మా? సాక్షిగా ఉండాలి. లేదా నీకు గుర్తొచ్చినప్పుడు, నాకు గుర్తొచ్చినప్పుడు కాదు. ఏసైని మన బుద్ధులు పెట్టుకొని ప్రతిదినం మనకి సాక్షి ఉండాలి. ఇది మొదటి సంగతి. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు రెండో సంగతి ఏం జరిగింది? శక్తి వచ్చినప్పుడు ఏం చేయవచ్చు? మూడో అధ్యాయం చేయండి. పక్కనే 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. అలాగే సువార్త ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి వెళ్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడే ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళటకు భిక్షమొడటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమున దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి ఏమైనా దొరుకుని కనిపెడుచు వారందు లక్ష్యముంచెను. అంతటా పేతురు ఏం చేశాడు? వెండి బంగారం నాకు తెలియదు కానీ నాకు తెలియజేస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వారి పాదములను చీల మండలను బలం పొందను. వాడు దిక్కులు లేచి నడిచుచు ఏం చేశాడమ్మా? వంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిన. దేవుని స్తోత్రం హల్లెలూయా. వాడు నడుచుచు దేవుని స్తుతించడం ప్రజలందరూ చూచి శృంగారమైన దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చుని వాడు వీడని గుర్తెరిగి వారికి చేరడాన్ని చూచి విస్మయంతో నిండి పారవాసులేరి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేయడం చూడండి. మొట్టమొదటిగా శక్తి రాగానే స్వాత ప్రకటించారు. అంత మాత్రమే కాదు, స్వాత ప్రకటించి ఆ దేవాలయంలో పరిచయం చేసినప్పుడు దేవాలయం వెళ్తున్న ప్రార్థన చేసుకోవడానికి పేతురు యోహాను అన్నారు. అక్కడ భిక్షమడడానికి ఒక భిక్షకు ఉన్నాడట, ఇద్దరు కూర్చొని పుట్టివాడు. పేతురు చూశాడు. చూడగానే వెండి బంగారం నాకు లేదయ్యా, నాకు ఇచ్చిందని ఇస్తున్నా, పరిశుద్ధాత్మ శక్తి వల్ల లే అని చెప్పగానే వాడు ఎలా లేచాడమ్మా? దిక్కులు లేచి గొంతులు వేస్తూ శుద్ధించు అక్కడ వెళ్ళాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అమ్మా పుస్తకాలను పాటు చేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని శుద్ధించు, దేవుని మందిరాన్ని దేవుని గొంతు వేసి శుద్ధించు, దేవుని మహిమపరచన. ఇట్లా జాగ్రత్త గమనించండి. అంటే వీరికి కుంటివాడైనటువంటి భిక్షకుడికి స్వస్థతనిచ్చే శక్తి కూడా వీరు పొందుకున్నారు. ఎవరి ద్వారా? ఆత్మ. అంటే అనారోగ్యం ఉన్న వారికి, కుంటి వారికి స్వస్థతనిచ్చే శక్తిని కూడా ఇచ్చేది పరిశుద్ధాత్మ. 10 ఇతను అటువంటి వాడు ఒకసారి మళ్ళీ అవుతున్నాను చూడండి. మొదటి వచనంలో 3వ అధ్యాయం
పుట్టినది మొదలుకొని కుంటివాడే ఒక మనుషుడు. ఏదైనా మధ్యలో ఒకసారి మనం ఈ లోకంలో జీవిస్తాము, ఏదో కాలు ఇరుగుతుంది, ఏదో లేదు. అలా కాదు, పుట్టిన దగ్గర నుంచే తల్లి గర్భంలో నుంచే కుంటివాడికి పుట్టాడంట. కుంటివాడిగా పుట్టినటువంటి ఈ వ్యక్తిని పేదలు ఏం చేశాడమ్మా? నదరని వేసుకుని మమ్మల్ని ఏం చెప్పగానే వేసుకుని సాధ్యమైన మనుషులకు ఇప్పుడు ఏమైనా కాలేజీ రాడేస్తారా చేస్తున్నారు, నడుస్తారు, మంచిది నడుస్తారు ఈ లోకం అంతా. కానీ పుట్టిన మూలంగా కుంటివాడేవాడిని బాగు చేయడం సాధ్యమా? ఇది దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అసాధ్యమైనవి కూడా సాధ్యము చేసే శక్తిని దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకసారి నువ్వు చేసి బాగుపడే శక్తిని ఉండవచ్చు. నీ ఏదైనా ఏ రోగమైనా సరే, ఏ కార్యమైనా సరే, ఏ రోగమైనా సరే, నీ శక్తి ద్వారా జయించే శక్తిని ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు నీవు గనక పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే నీకు అసాధ్యమైనవి ఏం చేస్తాడు? ఆయన సాధ్యం చేసి నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ హృదయాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. అంత మాత్రమే కాదు, ఏం చేయలేదు చూడండి. అక్కడ రావగానే ఇంటికి వెళ్ళిపోయా. ఏం చేశాడమ్మా? గంతులు వేసి దేవుని స్తోత్రం చేసి ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరం మర్చిపోలేదు. దేవుని మందిరం మర్చిపోలేదు. బాగైపోతే ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోలే. దేవుని మందిరం వచ్చాడు, గంతులు వేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అప్పుడు సంగతి జరిగింది. ఏం జరిగిందంటే 10వ వచనం ఏం చూసామమ్మా? అక్కడ ఉన్న వారందరూ కూడా ఇతను గుర్తెరిగారంట. అరే, ఇంతవరకు అక్కడ గేట్ దగ్గర కూర్చున్నాడు కదా, ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేసి గంతులు వేస్తున్నాడు ఏంటి, దేవుని స్తుతిస్తున్నాడు, అమ్మో ఇంత శక్తి ఇతను ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి పరావశులే. చూడండి 10వ వచనం చూడండి. 10వ వచనం. శృంగారం దేవాలకు దావనంతో భిక్షంలో కూర్చుని వాడు వీడేని గుర్తిరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి ఏమైనా పరవశులు అండి. పరవశులు, పర అంటే బయట, వశులు అంటే దేవుడు చూపినటువంటి కార్యాన్ని వీరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. పరవశులు అంటే పరిశుద్ధాత్మ వశం అయిపోయారు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వశం అయిపోయారు. అంటే ఆ శక్తిని చూచి అంటే ఏం నేర్చుకున్నాం? మనం చేయలేని కార్యాలు చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మన జీవితంలో చేసిన కార్యాలని అనేక మంది చూచి వారు కూడా ఎక్కడికి వస్తారమ్మా? వారు కూడా మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుళ్ళకి వస్తారు. దేవుని స్తోత్రం. అదే జరిగింది. ఆ కుంటువాడిని జరిగినటువంటి కార్యం చూసి ఆ పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళందరూ కూడా దేవుని మందికి వచ్చి వారు కూడా పరవశులు, పరిశుద్ధాత్మ లోబడిపోయిన అందరూ కూడా దేవుని స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన జీవితంలో జరిగే రెండవ కార్యం. మూడో కార్యం చూడండి. 4వ అధ్యాయం అండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, తర్వాత ఏం జరిగింది చూడండి. ఇలా కుంటివాడు బాగుపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకీయులను వారు ప్రజలకు బోధించడి, యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించడం చూచి కలవబడి వారి మీదకి వచ్చి ఏం చేశారమ్మా? 3వ వచనంలో వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలం అనిందన మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి ఏం చేశారంట? దేవుని సువార్త ప్రకటించి ఇటువంటి స్వస్థతకార్యం చేసినందుకు వారికి వచ్చిన బహుమానం ఏంటి? చెరసాల. కావలి ఉంచినటువంటి చెరసాల పెట్టి సార్ ఏంటి? చచ్చిపోయినటువంటి ఏసు గురించి మాట్లాడతారేంటి? ఏ సిద్ధం బాగు చేశాడు, ఆయన అబద్ధాలు చెప్తారేంటి అని చెప్పి ఏం చేశారమ్మా? పేరు తిండి వీళ్ళందరూ కూడా చెరసాలు పెట్టారంట. చూసారా? ఒకసారి దేవుడు మనం నమ్ముకున్నందుకు, దేవుని విశ్వాసం ఉంచినందుకు మనకు ఒకసారి ఏమొస్తాయమ్మా? దీవులతో పాటు హింసలు వస్తాయి, కష్టాలు కూడా వస్తాయి. అది ఆ కష్టాలు చూసి, ఆ నిందలను చూసి మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఆగిపోతాం. కానీ పేతురు ఆగిపోలేదు. ఆ దేవుడి కొరకు ఎన్ని శ్రమలు పొందుకున్నా నేను పొందుకుంటా అని ఆ కాలంలో సంతోషంగా ఉన్న రాత్రి ఆ చెరసాలు హాయిగా ఉన్నాడు ఆయన పేతురు. నేను పక్కన ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనకు తోడుగా నుండి ఆ కష్టాల నుంచి బయటకు రప్పించేవారు ఎవరమ్మా? పరిశుద్ధాత్మదేవుడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో మనం అనుకోని సంఘటనలు చాలా జరుగుతుంటాయి.
అనుకున్నవన్నీ జరగవు, అనుకున్నవి జరగకుండా ఆగవు. అటువంటి సమయంలో దేవుడికి కావాలి, పరిశుద్ధాత్మ శక్తిని కావాలి. ఆయన ఉన్నప్పుడు నేను ఆదరిస్తాడు, దేవనిస్తాడు. అప్పుడు కష్టాలు ఇతరులు భయపడకుండా నిలబెడతాడు. ఒకవేళ మనం ఇక్కడ చర్చిలో ఉన్నాం, వచ్చి మనం తీసుకొని జైల్లో పెడితే ఎంతమంది వస్తాం? మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆదివారం ముందు నేను రాను, మీరు రాను, నేను ఆడిన మీరు మనసు భయం. మనకి జైల్లో పెట్టేస్తారు, కొడతారు, చంపేస్తారు. హాయిగా ఉంది కాబట్టి వస్తున్నాం దేవుని మందిరానికి. రేపటి నుంచి కాళ్ళు చేతి వెళ్ళిపోతాం. చర్చికి వెళ్ళాలంటే ఎంతమంది వస్తాం చర్చికి? డౌట్ కదా. అటువంటి సమయంలో కూడా పరిశుద్ధ లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. కానీ పరిశుద్ధ ఆత్మశక్తి నాలుగు ఉంటే కాళ్ళు కొట్టేయండి. కాళ్ళు ఈ రెండు కాళ్ళు ఎక్కడ 2 చేతులు కొట్టాయి. ఎక్కడ నేను చర్చ కంటే మానేసి వస్తా. ఎప్పుడు నాలుగు దేవుని ఆత్మ నాకు దేవుని స్తోత్రం. నాలుగు దేవుని ఆత్మ నాలుగు ఉంటే ఎవరికి దేనికి నేను భయపడను. అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు పేతురికి పరిశుద్ధ ఆత్మ. ఇది 3వ సంగతి. 4వ సంగతి అదే 4వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. సరే ఏం జరిగిందంటే తీసుకొచ్చారు. 5వ వచనం చూడండి. మర్నాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను నిరీక్షణలో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, యోహాను, అలెగ్జాంద్రుడు, ప్రధాన యాజకులు, బంధువులందరూ వార్త కూడా ఉండేది. ఇప్పుడు చూడండి 7వ వచనం. వారు పేతురును, యోహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామం బట్టి దీన్ని చేసిందని అడుగుగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడు చూడండి 13వ వచనం 13. వారు పేతురు యోహానుల ఏముందాం అక్కడ ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి, చెరసాలు పెడతారు. చెరసాల వంచరు, వెంటనే ఏమవుతుంది? కోర్టు తీసుకెళ్తారు. అక్కడ విచారణ జరుగుతుంది. నువ్వు తప్పు చేసావా లేదా నిర్ధారణ చేస్తారు. అలాగే పేతుని చెరసాల పెట్టారు తప్పు చేశాడని. ఇప్పుడు తప్పు చేశాడని నిరూపించబడితే శిక్ష. అటువంటి అధికారులు ఎదురుగా నిలబడ్డాడంట. ఎందుకు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. అందరూ కూడా వీళ్ళందరూ చదువు లేదు. ఇప్పుడు వీళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు కదా, పేతులు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ చదువుకున్నవారు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా. మీరు ముందు వారు చదువు లేని వారు చదువున్న మనం మాట్లాడి ధైర్యంగా మాట్లాడుతున్నానంట. మా దేవుడు యేసు మా శక్తినిచ్చాడు, ఆయన దేవుడు అని మాట్లాడుతుంటే ఈ చదువుకున్న వారు వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం. సింహం ఎలా ఉంటుంది? సింహం ధైర్యంగా ఉంటుంది. అలాగే యేసుని విశ్వాసం వచ్చిన వారు సింహం వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ధైర్యంగా ఉంటారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇందాక చెప్పేదేమో హింసకు భయపడరు, కానీ ధైర్యంగా ఈ లోకం ముందుకెళ్ళిపోతాం. ఎందుకని ధైర్యం అని అంటే, ధైర్యం లేకపోతే మన విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళలేము, అక్కడ ఆగిపోతుంది. మనం సరే తిప్పి చూసాం కదా, అని చికెన్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా కోడిపేటలు వెళ్తున్నాయి, నీళ్ళు వచ్చినాయి, ఆగిపోయి. ఎందుకు ఆగిపోయి? ధైర్యం లేదు వెళ్ళడానికి. ఒకటి ధైర్యం చేసి వెళ్ళిపోయింది, అదే మిగిలిన వెళ్ళి. మన విశ్వాస జీవితంలో కూడా అంతే. ధైర్యం లేకపోతే మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేము. మీరు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు వీరిని? నాకు సాక్షులుగా మీరు ఉండండి అని చెప్పడానికి సాక్షులు ఏంటండి? సాక్షులుగా ఉండాలని అంటే వాళ్ళు ధైర్యం కావాలి, లేకపోతే అక్కడ ఆగిపోతారు, ముందుకు వెళ్ళలేరు. పైగా యేసుక్రీస్తు ఇక్కడ లేడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ వీరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. బ్రతికినంత కాలం నీకు సాక్ష్యం ఉండాలంటే వాళ్ళు ఏం కావాలమ్మా? ధైర్యం కావాలి. ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండాలంటే నీకు కూడా ఏం కావాలా? ధైర్యం కావాలి. మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏం చేయవచ్చు? యేసు నమ్ముకున్నా నీకు ఏం జరిగింది? యేసు నమ్ముకున్నా మీ ఇంట్లో అది జరిగింది, యేసు నమ్ముకున్నా అది జరిగింది. పిల్లలు మన వెనకాల ఆపుతుంటారు. అప్పుడు నీకేం కావాలా? ధైర్యం కావాలి. నువ్వు ఒక్కదానికి ధైర్యం సరిపోదు, నువ్వు ఒక్కడే ధైర్యం సరిపోతుంది. ఫస్ట్ ఆత్మ నీళ్ళు ఉన్నప్పుడు 100 మంది నాకు 1,00,000 మంది వచ్చిన ధైర్యంగా నిలబడి యేసు కొరకు సాక్షిగా ఉండగలుగుతావు నా సోదరి. ఇది 4వ సంగతి. యేసు తన ఆత్మను ఇచ్చే శక్తి వల్ల. ఆఖరి చూడండి 5వది, అది 4వ అధ్యాయము 29. ప్రభువా, ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధినట్లు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించారు. అప్పుడు తర్వాత ఉందమ్మా, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ఎలా ప్రకటించారంట? ధైర్యంగా ప్రకటించారు. ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి కాదు, సరిపో ధైర్యం. స్వాత ప్రకటించాలని కూడా ధైర్యం కావాలి. వారు ప్రార్థన చేశారు. ఎక్కడ చూసినా ఎదురుపులే, ఎక్కడ చూసినా పోరాడాలు, ఎప్పుడు చూసినా చెరసాలు, పక్కన చెరసాలు, అందరూ ఎదురుపులు. అప్పుడు ఈ తట్టుకోలేక వారు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేసినట్ట? మళ్ళీ పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఇంకా బలమైనటువంటి శక్తిని వారు ఇవ్వగానే ధైర్యం తెచ్చుకొని ఇంకా సువార్తని ప్రకటించారు. ధైర్యంగా బోధించారు. అంటే ఎంత బోధించారంటే, మీరు మమ్మల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి, చెరసాలు పెడతారా పెట్టండి, గొడవలు పడతారా పట్టండి, సిలువ మీద చంపేస్తారా మా ఏసీ చెప్పినట్టు చంపేసేయండి, నూనెతో సగసగలాడి నూనెతో కాల్ చేస్తారా కాల్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ స్వార్థ పడించే ధైర్యం? పరిశుద్ధాత్మ శక్తి. ఇది మనకు కావాలి. అందుకనే గతంలో చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా జీవించినంతగా ఆఖరి బొందులు ఆఖరి ప్రాణం వాళ్ళు, ఆఖరి ఊపిరి వాళ్ళు యేసుకు సాక్షిగా ఉంటూ భయపడి వెనక్కి వెళ్ళిపోలేదు. దేవ వెళ్ళిపోయినట్టు కానీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు. చివరి వరకు దేవుడికి సాక్షి ఉన్నారు. ఎందుకంటే వారిలో ఉండి నడిపించిన పరిశుద్ధాత్మ శక్తి. నీవు కూడా ఈ లోకంలో చివరి వరకు విశ్వాసం ఉండాలంటే దేవునికి శక్తి కావాలి. లేకపోతే ఇటు గాలి వస్తుందా అలా వెళ్ళిపోతాం, అటుది గాలి వస్తుందా ఇలా వెళ్ళిపోతాం, ఇటుది గాలి వస్తే అక్కడికి వెళ్తాం, అటుది గాలి వస్తే ఇటు వెళ్తాం. కదులుతున్న వెళ్ళు వరే ఉంటామంటాం. అలా ఉండదు. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు ముగిస్తున్నాం చూడండి. అది పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నారు. మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ మాట చెప్పి ముగిస్తాం. మళ్ళీ 2వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. యేసుక్రీస్తు సువార్త పేతురు ప్రకటించినప్పుడు ఏం జరిగించండి? 7వ వచనం 2:37. వారి మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అప్పస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలమ్మా? ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరం పొందాలని అంటే, ఆ శక్తి కావాలంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ వచ్చి మనకి ఏమిస్తాడమ్మా? శక్తి. మారు మనసు మారాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనసును మార్చుకోవాలి. అవైపు మన మనసును తిప్పుకోవాలి, మన హృదయాన్ని తిప్పుకోవాలి. అప్పుడు బాప్తిసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధాత్మ ఆయన మీదకి బాప్తిసం తీసుకున్న ఆయన మారు మనసు పొందే అవసరం ఆయన లేదు. అలాంటి పాపం కాదు. మనకైతే మారు మనసు కావాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఎలిజిబుల్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చి శక్తినిచ్చి మనల్ని తన సాక్షిగా వాడుకుంటాడు. అంచేత మారు మనసు బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అది చేసిన తర్వాత ఒక కార్యం చేయాలి. మనం చేయం కాబట్టి మనం పొందుకోవట్లేదు. లోకస్వార్త 13వ అధ్యాయం చూడండి. లోకస్వార్త 13వ అధ్యాయం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేయవలసింది లోకస్వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇస్తారంట పరిశుద్ధాత్మ? దేవుడు అడిగిన వారికి. అంతే కదా. మనమైనా అడగింది అమ్మాయినా పెట్టదని అంటారు. అందుకే ఆయన చెప్పాడు, అడుగుడి ఎవడన్నా తల్లిదండ్రులకు వచ్చి ఆకలి వేస్తుంది, గుడ్డి వేస్తే తేలిస్తాడా, పాము ఇస్తాడా, చేప అని ప్రభు చెప్పాడా? రొట్టి కావాలా రాళ్ళు ఇస్తాడా? అమ్మా మనుషులైన మనం బిడ్డల్ని చక్కగా పెంచుతున్నాం కదా. అలాగే ఆత్మ సంబంధమైన తండ్రి ఆకలి నా పరిశుద్ధాత్మ కావాలని అడిగితే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని మనకి ఇస్తాడు. ఎందుకు ఇవ్వట్లేదు? మనం అడగట్లేదు కదా. అడగాలి. అడిగితే ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు దేవునికి నువ్వు సాక్షిగా మాట్లాడాలి. అందుకే చెప్పండి, ప్రభువా ఈ పరిశుద్ధాత్మ బతికొస్తామో నువ్వు నాతో మాట్లాడలేము. ఈ యొక్క శిష్యులకు ఎలాగైతే పరిశుద్ధాత్మ ఇచ్చినావో
నాకు కూడా ఒక ఆత్మీయ ప్రభావ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి.